ఈజీ మనీ కోసం ఈజీగా మాన మర్యాదలు వదిలేస్తున్నారు కొంతమంది. ఎంతలా అంటే భార్యతో హనీ ట్రాప్ చేయించాడు ఓ దరిద్రుడు. భార్య పరాయి మగాళ్లతో శృంగారంలో బిజీగా ఉంటే వీడియోలు తీసేవాడు. వాటితో బ్లాక్ మెయిల్ దందాకు తెరలేపి వీరిద్దరూ కలిసి లక్షల్లో సంపాదన మొదలు పెట్టారు. అయితే వీరి అత్యాశే కరీంనగర్ పోలీసులకు చిక్కేలా చేసింది. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన పోతు శరత్ కుమార్ మొదట మార్బుల్ వ్యాపారం చేసేవాడు. ఆ సమయంలోనే లలిత అనే యువత పరిచయం అయింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు కూతురు ఉన్నారు. అయితే మార్బుల్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటీరియర్ వ్యాపారం స్టార్ట్ చేశాడు. అందుకోసం స్టేట్ బ్యాంక్ లో భారీగా లోన్ కూడా తీసుకున్నాడు. కానీ ఆ వ్యాపారం కూడా సరిగా సాగలేదు. అప్పులు పెరిగాయి. దీంతో భార్య లలితతో కలిసి కొత్త దందా మొదలు పెట్టాలనుకున్నాడు 31 ఏళ్ల శరత్. ఆ విషయాన్ని భార్యకి కూడా చెప్పాడు. ఆమె కూడా సపోర్ట్ చేస్తానంది. అప్పు తీరాలన్నా సుఖంగా బ్రతకాలన్నా కూడా వ్యభిచారం ది బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. అయితే అందులో కూడా మరో గలీజ్ పని మొదలు పెట్టారు. బ్లాక్ మెయిల్ వ్యభిచారంతో భారీగా డబ్బులు వస్తాయని ప్లాన్ చేశారు. ఇంకేముంది, లలిత ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసేవాడు శరత్. ఇద్దరు కలిసి ఇన్స్టా గేమ్ స్టార్ట్ చేశారు. లలిత అందమైన ఫోటోలను అప్లోడ్ చేసి కవ్వించేవాడు. అంతేకాదు ఇన్స్టా అకౌంట్లలో ఫోటోలను పరిశీలించి వ్యాపారులు డబ్బున్న వారిని మాత్రమే టార్గెట్ చేసేవారు. ఇన్స్టాలో ఫోన్ నంబర్ ఇచ్చేవాడు. ఇక ఆన్లైన్ లో అందగత్తెలు దొరికితే చాలు సులభంగా పడిపోయే వీక్ హృదయాలు లలిత ట్రాప్ లో పడ్డారు. ఫోన్ నంబర్లు ఇచ్చి మరీ రావచ్చని చెప్పేవాడు. రస హృదయాలు రెచ్చిపోయి వెంటనే కాల్ చేసేవారు. లలిత సుకుమారంగా మాట్లాడేది. సదరు నెంబర్ నిజమే అనుకునేవారు. ఆమె మాటలను నమ్మేవారు. ఆ వెంటనే అడ్రస్ చెబితే వస్తామనేవారు. ఆమె డబ్బున్న వ్యక్తి లేదా వ్యాపారం చేస్తున్నాడని గ్రహిస్తే చాలు ఆరేపల్లిలోని తన అపార్ట్మెంట్ కి పిలిచేది. నువ్వంటే ఇష్టం, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను ఉండలేనంటూ కబుర్లు చెప్పేది. ఇక ఆ తర్వాత శృంగారం మొదలు పెట్టేది. తన భార్య పరాయి వ్యక్తితో శృంగారం చేస్తుంటే వాటిని వీడియోలు తీస్తూ ఉండేవాడు ఈ శరత్. సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం రికార్డ్ చేసేవాడు. అయితే మొదట ఒకేసారి బెదిరింపులకు దిగకుండా మళ్ళీ పిలిపించుకొని లలిత వారి వ్యక్తిగత వివరాలు సేకరించేది. ఆ తర్వాత ఇద్దరు షూట్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసేవారు. వాట్సాప్ కాల్ చేసి భారీగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. లేదంటే సోషల్ మీడియాలో మీ వీడియోలు పోస్ట్ చేస్తాను, కావాలంటే శాంపిల్ పంపించిన అని స్క్రీన్ షాట్స్ కూడా పంపించి బెదిరించేవారు. తమ మొహాలు కనిపించకుండా మాస్కులు వేసుకుని మీ వీడియోలు మాత్రం బూత్ సైట్లలో అప్లోడ్ చేస్తాం, ఆ తర్వాత వాటంతటవే వైరల్ అవుతాయి, పరువు బజారున పడద్దనుకుంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. అలా ఎవరి శక్తి మేర వారు లలిత అందాలకు సమర్పించుకునేవారు. డబ్బులు బాగా ఉన్న వ్యక్తుల దగ్గర మరింతగా పిండేవారు. ఇలా వారానికి ఒకరు లేదా ఇద్దరు ధనవంతులైన యువకులు అంకుల్స్ ను ట్రాప్ చేస్తూ ఉండేవారు. ఫోన్ లో లలిత రొమాంటిక్ గా మాట్లాడితే చాలు వెంటనే అడ్రస్ చెప్పగానే వచ్చి బెడ్రూమ్ లో వాలిపోయేవారు. వారికి కావాల్సినంత సుఖాన్ని ఇచ్చేది. వీడియోలు అయితే అన్ని యాంగిల్స్ లో రికార్డ్ అయిన తర్వాత బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసేవారు. ఎక్కువగా వాట్సాప్ కాల్స్ చేసేవారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మందికి పైగా యువకులను హనీ ట్రాప్ చేశారు ఈ దంపతులు. ఈజీగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఇటు లలిత కూడా కొత్త కస్టమర్లతో ఎంజాయ్ చేస్తూ వారిని ఎలా దోచుకోవాలని ప్లాన్ వేసేది. దాదాపు 100 మంది నుంచి లక్షల్లో గుంజారు గజ్జ దొంగలు. కొంతమంది ధైర్యవంతులు ఫోన్ నంబర్లు మార్చేసేవారు. ఇంకొంతమంది లలిత శరత్ల నంబర్లను బ్లాక్ చేసి తప్పించుకునేవారు. కానీ కొంతమంది అయితే సమర్పించుకుని రాజీ చేసుకునేవారు. అయితే కరీంనగర్ కు చెందిన ఓ వ్యాపారి ఇన్స్టాలో లలిత కత్తి లాంటి ఫోటోలను చూసి తన వ్యాపారం మరిచిపోయాడు. మన్మథ మాత్రలు వేసుకొనైనా సరే ఎంజాయ్ చేయాలనుకున్నాడు. మంచి కుటుంబం ఉన్నా కూడా లలిత ఇన్స్టా అందానికి ఇన్స్టాలోనే పడిపోయాడు. ఇన్స్టాంట్ గా లలిత అందాలను ఇన్స్టెంట్ కాఫీలా తాగేయాలనుకున్నాడు. ఇంకేముంది, సరాసరి ఆమె బెడ్రూమ్ లో పడిపోయి శృంగార లలిత గీతాలు అందుకున్నాడు. మొదట్లో అతని దగ్గర డబ్బులున్నాయని గ్రహించిన ఆమె ఇచ్చినంత తీసుకునేది. ఆ తర్వాత కష్టాలున్నాయంటూ ఎక్కువ లాగడం మొదలు పెట్టింది. మొదట్లో మర్యాదగా ఇచ్చినంత తీసుకుంది. సదరు వ్యాపారి కూడా తనకు ఎప్పుడు ఎంజాయ్ చేయాలనిపిస్తే అప్పుడు లలిత ఇంటికి వెళ్లిపోయేవాడు. కెమెరామెన్ లలితతో శరత్ అన్నట్లుగా డిజిటల్ కెమెరాలు సెట్ చేసేవాడు శరత్. ఇలా ఎన్నో వీడియోలు తీశాడు. ఆమె ప్రతి రాత్రి లలిత రాత్రి అనుకుంది. శరత్ మాత్రం జీబీల కొద్దీ తన భార్య ఆ వ్యాపారితో కూడిన వీడియోలను రికార్డ్ చేసి హార్డ్ గా ఉన్న డిస్కుల్లో దాచేసేవాడు. అయితే ఆ వ్యాపారి ఎక్కువగా డబ్బులు ఇవ్వటం ఆపేయగానే వాట్సాప్ కాల్ తో వీళ్ళ వ్యాపారం మొదలు పెట్టారు. కరీంనగర్ లోని వ్యాపారస్తుల్లో మంచి పేరున్న ఆ వ్యక్తికి శాంపిల్ వీడియో పంపింది లలిత. నువ్వు చీకట్లో వేసిన వయాగ్రా చిందులు చూసావు కదా, డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు ఆన్లైన్ లో పెడతామని బెదిరించింది. ఇంకేముంది, సరాసరి వచ్చి డీల్ మాట్లాడుకున్నాడు. దాదాపు 14 లక్షల మేర గుంజారు. అప్పటికే సంపాదించిన సొమ్ముతో దర్జాగా ఓ ఇల్లు కూడా కొనుక్కున్నారు. కారుతో పాటు లగ్జరీ ఐటమ్స్ కొనుక్కుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎంత లాగినా కూడా లలిత ఇచ్చే సుఖానికి ఆ వ్యాపారి అలవాటు పడ్డాడు. లలిత బెదిరించిన తర్వాత కూడా నువ్వు రావచ్చు, ఇక ఏమి అడగనని మళ్లీ రప్పించింది. డ్రగ్స్ కి బానిసైనట్లుగా అడిక్ట్ అయిన వ్యాపారి లలిత దగ్గరకు వచ్చేవాడు. కానీ మళ్లీ లక్షల్లో కావాలని బెదిరించడం మొదలు పెట్టేవారు. కొత్త కంటెంట్ ను చూపించి వణికించేసేవారు. కరీంనగర్ మొత్తం ఒక్క రోజులో నువ్వు రొమాంటిక్ స్టార్ అవుతావు,
ఇస్తావు? ఇస్తావా వాట్సాప్ లో పోస్ట్ అయ్యాలా? మాకు కరీంనగర్ టౌన్ లో చాలా మంది తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని బెదిరించడంతో ఓ 1,00,000 చెక్కు రాసి ఇచ్చాడు. ఆ 1,00,000 డ్రా చేసుకుని మరో 4 లక్షలు కావాలి, మనం 5 లక్షలకు డీల్ మాట్లాడుకున్నామని శరత్ బెదిరించాడు. ఇవ్వకపోతే చంపుతామని కూడా బెదిరించే రేంజ్ కి బరి తెగించారు. దీంతో సదరు వ్యాపారికి మొత్తం అర్థమైపోయింది. తాను రొంపిలో దిగాను, బయటకు రాలేనని తన స్నేహితులు బంధువులకు విషయం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప వాళ్ళ ఆగడాలు ఆగవు, లేదంటే జీవితాంతం వెంటాడుతారని చెప్పడంతో కరీంనగర్ రూరల్ పోలీసులకు జనవరి 13, 2026 ఫిర్యాదు చేసి గోడు వెళ్లబోసుకున్నాడు ఆ వ్యాపారి. వెంటనే ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాలతో సీఐ నిరంజన్ రెడ్డి బృందం వారిపై నిఘా పెట్టి విచారణ స్టార్ట్ చేశారు. మరుసటి రోజే ఈ డట్టి కపుల్ను అరెస్ట్ చేశారు. వీడియోలు, కాల్స్, ఇతర ఆధారాలను సేకరించి విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నారు. 100 మందిని హనీ ట్రాప్ చేసి లలిత శృంగారం చేసింది. తన భర్తే వీడియోలు రికార్డ్ చేశాడని పోలీసులు గుర్తించి ఆశ్చర్యపోయారు. కానీ 100 మందిలో ఎవరో ఫిర్యాదు చేయలేదు. పరువు కోసం భయపడి బయటకు రాలేదు. ఈ ఒక్క వ్యాపారి మాత్రమే ఇక తన జీవితంలో బయటపడనని ధైర్యం చేశాడు. నిందితులిద్దరిని కూడా జైలుకు పంపించారు. వారి నుంచి ఫోన్లు, డబ్బు, బ్లాంక్ చెక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు, పరిచయం లేని వారి ట్రాప్ లో పడద్దు. ఆన్లైన్ లో ఇలాంటి వారే ఎక్కువగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే భయపడద్దు. వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు కరీంనగర్ పోలీసు అధికారులు. మరి ఈ హనీ కపుల్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్రజలు గాని, యువకులు గాని ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని, వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము. 2 సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన 2 భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్ను తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జ్, సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను, వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి, అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా అతడు తేదీ 11/1/26 రోజున సాయంత్రం సమయంలో 1 లక్ష రూపాయల వరకు జమ చేసుకొని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరిపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న 2 భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద 1 లక్ష రూపాయలు తీసుకొని మిగతా 4 లక్షల రూపాయలు 2 రోజుల్లో ఇవ్వకపోతే
నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుచుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి ఒక మగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు 4,95,000 రూపాయల గల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతో మంది సెక్స్ లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనబడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మేజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుతున్నది.